గుల్లకాకి ఏం తెలుసు గుండేలు దెబ్బ అన్నట్టు ఉంది నేటి రాజకీయ పరిణామాలు. చంద్రబాబు నాయుడు వేసేటటువంటి వ్యూహాల నేపథ్యంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గిలగల్లాడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే తిరుమల వెళ్లాల్సినటువంటి పర్యటనను హఠాత్తుగా రద్దు చేసుకుని ప్రెస్ మీట్తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా తీసుకొచ్చాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. నిజానికి తిరుమల లడ్డు అంశంలో జంతు కళేబరాల ఆయిల్ వాడారు అంటూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రకటన ఆరోపణ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు అందరి నుండి కూడా ఇటు రాజకీయ పార్టీల నుండి కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ చేసినటువంటి కార్యక్రమాల మీద దుమ్మెత్తిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తిరుమల కాలినడకన వెళ్ళాలని, అక్కడ వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోవాలని చెప్పి భావించారు ముందుగా. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆ కార్యక్రమంలో అప్పుడు అట్లా జరిగింది, ఇప్పుడు ఈయన ఇట్లా అన్నాడు, అప్పుడు ఈవో ఇది చెప్పాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇది చెప్పాడు, అది ఇది అంటూ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ముగించారు. అసలు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళాలని చెప్పి భావించారు, అంతవరకు నిజమే. ఆ విధంగా కూడా ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ హిందుత్వవాదుల నుంచి వస్తున్నటువంటి విషయం ఏమిటంటే డిక్లరేషన్ అనే పదం. హిందువులైతే ఎటువంటి అభ్యంతరం లేదు, హిందూయేతరులు ఎవరైనా వస్తే వారు డిక్లరేషన్ మీద వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది కాబట్టి నేను దర్శనానికి వెళ్తున్నాను అని చెప్పి డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. అది టీటీడీ యొక్క వారసత్వంగా వస్తున్నటువంటి ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీద సంతకం పెడతాడా పెట్టడా అంటూ కూడా రకరకాల ఫజల్స్ కూడా జనాల్లోకి వచ్చేసాయి. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కానీ, అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సందర్భంలో కానీ ఎప్పుడూ కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా వెళ్ళిపోయారు. కానీ ఎన్నికల ముందు మాత్రం తాను హిందువుగా మారుతున్నానని చెప్పి మళ్ళీ మతం మార్చుకున్నానని చెప్పి వీడియోలు రిలీజ్ చేశారు. అది ఒక విషయం. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డిని ఇరికించారు. ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెడితే ఒక పొరపాటు అని చెప్పుకోవాలి. ఒకవేళ డిక్లరేషన్ మీద సంతకం పెట్టకోకుండా వెళ్ళిపోతే కనుక అది మహాపొరపాటుగా మారే అవకాశం కనపడుతుంది. ఒకవేళ డిక్లరేషన్ మీద సంతకం పెడితే ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ప్రజలకు అందరి వాడు కాదు, కొంతమందికే ఆయన నాయకుడు అని చెప్పొచ్చు. ఒకవేళ డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా వెళ్ళారనుకోండి, అప్పుడు హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు అనే విషయాన్ని కూడా జనాల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టినా ఇబ్బంది, సంతకం పెట్టకపోయినా ఇబ్బంది, అది అట్లని చెప్పి అవాయిడ్ చేసి వెళ్ళిపోయినా ఇబ్బంది. అట్లా ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తిరుమల ఈ సందర్భంలో వెళ్తే కనుక ఏదో రకంగా అయితే మాత్రం చిక్కులు తప్పవు అనేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి టీం గమనించారు. దాంట్లో భాగంగానే ఆ పర్యటన రద్దు చేసుకున్నారు. దాంట్లో భాగంగానే పర్యటన రద్దు చేసుకుని ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అంశాలతోనే ఆ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ముగించారు అనేది వాస్తవం.